లెట్స్ గో. నేనైతే బైక్ అయితే స్టార్ట్ చేసిన. ఇలా 60 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ గాని ఇంటికి పోతున్నా ఇప్పుడు వన్ పిక్ చేసుకోవడానికి. కానీ ఫైనల్లీ వాని ఇల్లు వచ్చింది. మావాడైతే బయటికి వెళ్ళిండు, 5 నిమిషాలు అవుతుందంట. చలో భయ్యా చలో, లేట్ हो गया. సో ఫైనల్లీ మావాడిని ఎక్కించుకొని అయితే డ్రైవ్ అయితే స్టార్ట్ చేసిన. పోతానం ఇక. సో ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. మావాడైతే చాయ్ నాస్తా చేద్దామంటే ఇగో ఇక్కడ ఒక టీ స్టాల్కి అయితే వచ్చినాం మేమైతే. సో వెల్కమ్ టు V1 బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మన సూరత్లో చాలా దగ్గరున్న ఒక హిల్ స్టేషన్ అయితే నేను పోతున్నా. చాలామంది పోలే అనుకుంటా, తప్పకుండా విజిట్ కావాలని ఆ ప్లేస్ చూపెడదామని నేను పోతున్నా. ఇప్పుడైతే ఒక టీ స్టాల్కి అయితే వచ్చినాం. చాయ్ చాయ్ दोनों दो. हाँ योगेश भाई चाय पीना? चाय पियेंगे, नाश्ता करेंगे, तब जाके आएंगे जाएंगे. చాయ్ అయితే తాగుతాం. చాయ్ తాగి నాస్తా చేసి అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్తాం. నాస్తా తిందాం అని వస్తే ఇక్కడ భయ్యనేమో సమోసాలు అన్నీ ఇక్కడ వదిలేసి వాడు వండుకున్నాడంట. పోయి ఎక్కడనో రాడంట. ఇప్పుడు వీడు అంటుండే, ఈ భయ్య అంటుండికే రాడంట అని అంటుండు. దుకాణం అంతా చాలా పెట్టి వదిలిపెట్టి పోయిండు. నాస్తా అయితే దొరకలేదు, వాడైతే రాడంట. ఇగో ఇదైతే మన బండి, మన హెల్మెట్. చలో ఇక స్టార్ట్ చేద్దాం ఇక రైడింగ్. స్టార్ట్ అయితే అయినాం. ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. మార్నింగ్ అవుతుంది ఇక చిన్న చిన్నగా. అగో వాడు చూసిలా ట్రక్ దారి గడ్డంగా ఎట్లా పెడుతుండో. మీరైతే హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. अभी 2 रास्ता है. राइट जाना होगा, यहाँ से जाएंगे. यहाँ से जाने का? हाँ यहाँ से जाएंगे. यहाँ से जाएंगे ना, वो तो कांग्रेस वाला होगा. यहाँ से जाएंगे. యాక్చువల్లీ నేనైతే 2 సార్లు పోయినా, అయినా కూడా దారి అయితే మర్చిపోయినా. నా ఫ్రెండ్ గారు గూగుల్ మ్యాప్ చూస్తుండు, నేనైతే తోలుతున్నా. పోతానం ఇక. సో మేము బంబాయిలో అయితే పోదాం అనుకున్నాం. కాకపోతే మధ్యలో గల్తేశ్వర టెంపుల్ వచ్చింది. అటు సైడ్ పైకి పోతేనేమో బన్బాయిలు, ఇటు కిందికి లెఫ్ట్ సైడ్ పోతేనేమో గల్తేశ్వర టెంపుల్. సో మేమైతే పోతాం టెంపుల్కి. ఫుల్ అంటే ఫుల్ చలి పెట్టింది. నా దగ్గర హ్యాండ్ గ్లౌజెస్ అయితే లేవు. సో నా చెయ్యిలు అయితే అసలే పనిచేస్తలేవు. మొబైల్ కూడా పట్టుకోనికి అయితే వస్తలేదు నాకు. మేము బన్బాయిల్ అయితే పోయే దారిలో అయితే గల్తేశ్వర మహాదేవ్ టెంపుల్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా సంథింగ్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. గల్తేశ్వర మహాదేవ్ మందిర్ నుంచి 20 కిలోమీటర్స్ పోవాలి మనం. సో మా శివయ్య చూడండి అక్కడ, ఇక్కడ ये हमेशा बाल सेट करता रहता है, हमेशा बाल का सेटिंग जब देखो तब. करूँ, हेलमेट पहने के तो ऐसा हो रहा है, क्या करूँगा. बाल पूरा इधर हो रहा है, फिर वीडियो में अच्छा नहीं दिखेगा तो ఇక్కడైతే ఒక సూపర్ అంటే సూపర్ ఆర్ట్ ఉంది. మీరు చూస్తే మాత్రం షాక్ అవుతారు. అంటే ఇంత బాగుందంటే అంత బాగుంది. ఇక చూడండి. హర హర మహాదేవ్, సూపర్ మస్తు ఉంది. నాకైతే ఫుల్ నచ్చింది. సో ఫైనల్ అయితే లోపలికి అయితే వచ్చేసినాం, టెంపుల్ లోపలికి. ఇంకొద్దిసేపట్లో దర్శనం చేసుకొని
బన్బాయిల్కి అయితే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అయితే. హర హర మహాదేవ. లోపల పోవాలి షూస్ డ్రాప్ చేసి. అయిరా సో ఇదైతే మార్నింగ్ వ్యూ ఆఫ్ టెంపుల్ అన్నమాట. గుడి లోపటి నుంచి బయటికి వచ్చి గంట అయితే కొట్టిన నేను. నా చెవులు అయితే గిల్లు అన్నాయి చెవులు. అందరు ఆంటీ వాళ్ళు నాకే చూస్తారు ఇక్కడ, పిల్లగాడు ఎందుకు ఇన్నిసార్లు కొట్టిండి అని. సో ఫైనలీ శివుని స్టాచ్యూ ఉన్న కింద అయితే 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. సో నేను ఒకదాని ఇంకొకటి లైన్ బై లైన్ చూపెడతా అన్నమాట. మల్లికార్జున జ్యోతిర్లింగ హైదరాబాద్, శ్రీ మహాకాళేశ్వర్ ఉజ్జయిన్ మహాదేవ్, శ్రీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్, శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగ్ అంట పారలి జార్ఖండ్, శ్రీ నాగేశ్వర్ జ్యోతిర్లింగ్. సో మీరైతే కంపల్సరీ దర్శనం చేసుకోండి. ఈ వంట చాలా తక్కువ మందికి షూట్ చేయనిస్తారు. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి షూట్ చేయనిచ్చారు, బాకీ ఎవరికైతే షూట్ చేయనియరు. ఇక లోపల అయితే ఇట్లా ఉంటుంది టెంపుల్ లోపల. ఒక్క 2 minutes టైం ఇచ్చారు మాకు, అన్ని ఫటాఫట్ షూట్ చేసుకొని 2 minutes టైం ఇచ్చారు. సో ఈ 2 minutesలో మేము అన్నీ షూట్ చేసుకోవాలి. ఎవరిని షూట్ చేసుకొని ఇయ్యారంట యాక్చువల్లీ. శ్రీ భీమాశంకర్ జ్యోతిర్లింగ్ అంట, భీమాశంకర్ జ్యోతిర్లింగ్. అమర్నాథ్, శ్రీ అమర్నాథ్ జ్యోతిర్లింగ్. వావ్, ఎవరినైతే షూట్ చేయాలి అంటే యాక్చువల్లీ మేము పర్మిషన్ తీసుకునే షూట్ చేస్తున్నాం. శ్రీ రామేశ్వర్ జ్యోతిర్లింగ్. వావ్, శివ శివ, హర హర మహాదేవ్. శ్రీ నాగేశ్వర్ జ్యోతిర్లింగ్, శ్రీ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ్. ఇక్కడ ఒక గురు కూకున్నాడు, ఆ గురు ఏమంటాడో మాకైతే తెలియదు. ఇంకా 2 చూపెట్టలేనో తెలియదు. శ్రీ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ్ అంట, నాసిక్, మహారాష్ట్ర. ఆ స్వామి చూస్తే ఏమన్నా అంటాడేమో అని నాకు భయం అవుతుంది. శ్రీ కేదారేశ్వర్ జ్యోతిర్లింగ్. ఈ జ్యోతిర్లింగ్ పేరు అయితే నేను చెప్పలేను. ఆ స్వామి అక్కడ కూకున్నాడు, చూస్తే ఏమన్నా అంటాడేమో నాకు భయం అవుతుంది. నేనైతే లోపలికి పోయి వచ్చిన, నాకేమో ఎందుకో ఇగో ఈ గంటను చూస్తే నాకు మళ్ళీ గంట కొట్టబుద్ధి అవుతుంది. మీరు కూడా అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేస్తారు చూడు, అప్పుడు ఇగో ఇట్లా గంట ఉపడుతుంది. ఆ గంటను ఏం చేయాలంటే ఇట్లా పట్టుకోవాలి, గంట కొట్టాలి. ఇట్లా సౌండ్ మాత్రం ఘోరంగా వస్తుంది. నాదైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇంత మంచిగా నేను అన్ని దర్శనం చేసుకుంటా అని. నాదైతే దర్శనం అయితే అయింది మంచిగా. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 8 కన్నా ముందు వస్తే మంచిగా ఇట్లా దర్శనం చేసుకోవచ్చు అంట స్వామి చెప్పిండి ఇక్కడ. మీరైతే కంపల్సరీ మార్నింగ్ రాండి ఎప్పుడైనా వస్తే. బాకీ టైంలో పబ్లిక్ ఉన్నప్పుడు వస్తే ఏం ఎక్కువ చూడనియరు, మంచిగా దర్శనం కూడా చేసుకొనియరు. నేనైతే మంచిగా దర్శనం చేసుకున్నా. మీరు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే జల్దీ రావాలి. సో ఫైనలీ షూ అయితే వేసుకుంటానా. షూ వేసుకున్నాక బయటికి వెళ్ళి నాస్తా చేసి అక్కడి నుంచి అయితే బన్బాయిల్కి వెళ్ళిపోతున్నట్టు. తెలుగు समझ में नहीं आता है ना भैया तुमको? मैं क्या बोल रहा हूँ? मेरे को क्या बोला? వీడు అంటాడు ఈ ఊరుతాను రా నాయన అంటాడు, వానికి తెలుగు రాదు కాబట్టి. సో నాస్తా అయితే చేస్తున్నాం. నాస్తా అయితే చేసి బన్బాయిల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి అయితే 20 kilometers ఉంటుంది ఇంకా బన్బాయిల్. సో ఇక మనమైతే బండి అయితే తీస్తాను. ఇక నేను ఇక పోతే ఇక స్టార్ట్ చేస్తే ఇక